తెలంగాణ రాజకీయాలు ఎటుపోతున్నాయి? తెలంగాణ రాజకీయం కాస్త బీహార్ రాజకీయంగా మారుతోందా అనేటువంటిది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చ. మా నాయకుడి వ్యక్తిత్వాన్ని కించపరిచారు, లేనిపోని అభాండాలు వేస్తూ పత్రికా స్వేచ్ఛ అంటూ మాట్లాడుతున్నారు అంటూ మహాన్యూస్పై దాడి చేసినటువంటి ఉద్యమకారులు, కేటీఆర్ అభిమానులు చెప్తున్నారు. ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడుకోవాలి, కానీ ఈ దాడులేంటి అనేటువంటిది మహాన్యూస్ యాజమాన్యం ప్రశ్న. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా దాడులతో సమాధానం దొరుకుతుందా? దాడులే మున్ముందు శరణ్యం అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ కేసీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్, అలాగే బీఆర్ఎస్ ఉమెన్ లీడర్ పావని గౌడ్ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. పావని గారు నమస్తే. నమస్తే అండి. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్, ఎందుకంటే మీ చేతి మీద ఉన్నటువంటి టాటూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ బై ద సేమ్ వే కేసీఆర్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్గా మారటం కన్నా ముందు మీరు అసలు సిస్సలైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడి కుమార్తె. ఇది మీ ఇంట్రో. తెలంగాణ అంటే పిచ్చా, కేసీఆర్ అంటే పిచ్చా? ఎందుకు? తెలంగాణ అంటే పిచ్చి, తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ అంటే ఇంకా పిచ్చి. అందుకే అంటే 10 జిల్లాల తెలంగాణ, ఈ స్వరాష్ట్రము, స్వపరిపాలన కేసీఆర్ వల్లే సాధ్యమైందా? ఎందుకంటే మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆరే అంటున్నారు. బలిదానాలు ఎటుపోయినాయి? మిగతా ఉద్యమకారులు ఎట్లా పోయినరు? మిగతా త్యాగాలు ఎటు పోయినరు? ఇవంతా ఎటుపోయినాయి? ఉద్యమకారులు లేరు అని అంటలేను. బలిదానాలకు కారణము ఎవరో కూడా మీకు చెప్తాను నేను. ఇంకా తెలంగాణ తీసుకొస్తా అనేసి ఒక బక్క పలుచని మనిషి 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిండు. ఆ పార్టీ స్థాపించినప్పుడు అమాసల పుట్టింది పున్నంలో పోతుంది అనేసి ఎన్నో అవమానాలు చేసిండ్రు, ఎన్నో అవహేళన పాలు చేసిండ్రు. గీ బక్కోడా తెలంగాణను తీసుకొచ్చేది అని కూడా అన్నారు. అన్నోళ్ళ దాంట్లో కూడా మా నాన్నతోటి నేను రోజు గొడవ పెట్టుకున్నా. టీఆర్ఎస్ అది దాన్ని పోతున్నావు, ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని పోతున్నావు, పోస్టర్లు అతికేస్తున్నావు, నక్సలేట్లు అది ఇది అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులను ఆ రోజులల్లా పోలీసులు తీసుకుపోయి కొట్టిన చరిత్రలు కూడా ఉన్నాయి. డాడీ ఎందుకు నీకు ఇది అని అంటే, తెలంగాణ వస్తుంది బిడ్డ, వస్తే మన భూములకి నీళ్ళు వస్తాయి బిడ్డ అనేసి మా నాన్న ఒక మాట చెప్పిండు. ఆ రోజు నేనేమన్నా అంటే, తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదు, ఏదో రాజకీయం కోసం వాళ్ళ స్వలాభాల కోసం పార్టీలు పెడుతుండ్రు, మీరు పార్టీలు మారుడు తిరుగుడు ఇవన్నీ ఏంది అనేసి గొడవ పెట్టుకున్న దాన్ని మా నాన్న 2009లో చనిపోయినరు. తెలంగాణ 2014లో వచ్చింది. తెలంగాణ వచ్చింది, తీసుకొచ్చింది కేసీఆర్ గారు అనేసి నేను బలంగా నమ్ముతా. ఆయన ఒక్కడే పిలిపిస్తేనే కదా సకల జనులు, సంబంధ వర్గాలు ఏకమయ్యి రోడ్లలో కూర్చున్నాము, రైలు పట్టాల మీద కూర్చున్నాము. ఆయన ఒక్కడే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఆయన ఒక్కడే అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చిండు. ఉస్మానియా ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి విద్యార్థులు కదిలిండ్రు, యువకులు కదిలిండ్రు. ఊరు వాడ పల్లె పట్నం నుంచి వెళ్ళి మా తెలంగాణ మాకు రావాలని ప్రతి ఒక్కరు నినదించేటట్టు చేసిండు కేసీఆర్ గారు. అది నేను గట్టిగా చెప్తా. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పినటువంటి కేసీఆర్ నిరాహార దీక్ష పేరుతోటి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో నిమ్మరసం తాగి విరమిస్తే, నిమ్మరసం కాదు కేసీఆర్, మా రక్తం తాగు అని చెప్పి ఉస్మానియా విద్యార్థులు కేసీఆర్ పాడెమోస్తే అప్పుడు ఉద్యమం కాస్త మళ్ళీ ఊపెక్కింది, మళ్ళీ వేడెక్కింది. కేసీఆర్ అక్కడ కాంప్రమైజ్ అనిపించింది. అక్కడ ఏంటంటే తెలంగాణ ఇస్తున్నామని చెప్పేసి అక్కడికి వచ్చి December 9 ఎప్పుడైతే వాళ్ళు చిదంబరం గారు తెలంగాణ ఇస్తున్నామని చెప్పిండ్రో, చెప్పిన తర్వాత ఆత్మ బలిదానాలు కావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. వాళ్ళు చేయబట్టే కదా విద్యార్థులు బలిదానాలు అయినరు. వాళ్ళు మేమిప్పుడు ఇస్తున్నాము అనేసి వెనక్కి తీసుకోవడం వల్లనే విద్యార్థుల బలిదానాలు, చావులు కారణం కాంగ్రెస్ పార్టీయే. నిమ్మరసం దాగిండ్రు అని అంటున్నారు కదా. నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే పదంతోటే కేసీఆర్ గారు ఉద్యమం చేసిండు, దీక్షకు కూర్చున్నాడు. ఆయన దీక్ష భంగం చేయడానికి మాత్రమే నిమ్మరసం దాగిండ్రు, విరమించిండ్రు అనేసి చెప్పిండ్రు. విరమించిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఉద్యమాన్ని విరమించలేదు, ఎక్కడా కూడా ఉద్యమాన్ని వెనక్కి తీసుకుపోలేదు. ఆయన పదవులను త్యాగం చేసిండు, అన్ని త్యాగం చేసి తెలంగాణనే కావాలి అనేసి నినదించిండు. తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చెయ్యలేదు అని ఏ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చినా కూడా హాఫ్ నాలెడ్జ్, మూర్ఖత్వంతో ఇచ్చినట్లే. ఐ సే ఇట్ ఆన్ రికార్డ్. కానీ తెలంగాణ రావటము, తెలంగాణ ఏర్పాటు కేవలం కేసీఆర్ వల్లే అనేది కూడా అహంకార స్టేట్మెంట్ గా అనిపించింది. అహంకారం అసలే కాదండి.
అహంకారం అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అసలు ఎందుకంటే అసలే అహంకారం కాదు. కేసీఆర్ గారు తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇట్లా వద్దాం ఇట్లా పోదాము ఈ ప్లాన్ ఆ ప్లాన్ చేసుకోవడం వల్లనే అందరు ఏకదాటి పైకి వచ్చారు. జేఏసీ అత్యంత క్రియాశీలమైన ఇంతకంటే ముందు జేఏసీ నిర్వహించలేదు అని అంటలేము. 60 ఏండ్ల ముందు నుంచి కూడా తెలంగాణ కోసం మస్తు పార్టీలు ఏర్పడ్డాయి, మస్తు మంది అడ్డం పొడుగు నిలువున్న నాయకులు కూడా వచ్చిండ్రు, ఇస్తాము అని కూడా చెప్పిండ్రు. ఇయ్యకుండా వాళ్ళను ఏ విధంగా ప్రలోభ పెట్టిండ్రో, వాళ్ళు ప్రలోభాలకు గురై వాళ్ళ పార్టీలలో కలపడం జరిగిందో మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. కేసీఆర్ గారు ఒక్కరే టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ కోసమే స్థాపించిండ్రు, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలి ఊగించిండ్రు కాబట్టి అందరూ ఏకదాటి పైకి వచ్చిండ్రు. ఆయన సారథ్యంలోనే ప్రతి ఒక్కరం పనిచేసినాం తెలంగాణ రావడానికి. ఆయననే కీలక భూమిక వహించిండ్రు. విద్యార్థులను ఏకం చేసిండ్రు, లాయర్లను ఏకం చేసిండ్రు, డాక్టర్లను ఏకం చేసిండ్రు, సకల జనులను సంబంధ వర్గాలను ఇంట్లో ఉన్న ముసలుళ్ళ కాంచెల్లి మొదలు పెడితే చిన్న పిల్లోడు కాంచెల్లి రోడ్ల మీదికి రావడానికి కారణం కేసీఆర్ గారి తూటాల లాంటి మాటలు మాత్రమే. రైట్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ లేదా బీఆర్ఎస్ ఏ తప్పులు చేయలేదా, ఏ వైఫల్యాలు చేయలేదా? ఎవరికైనా తప్పొప్పులు అనేటి కామన్ అండి. తప్పులు చేయలేదు అని చెప్పలేము, వైఫల్యాలు జరిగింది అని చెప్పలేము. కానీ తప్పుల కంటే ముందుగా అన్నిటికంటే ముందు అభివృద్ధి అయితే జరిగిందండి. తెలంగాణ రాష్ట్రం ఒకనాడు తెలంగాణ వస్తే తెలంగాణోళ్లకు పాలించడం చాత కాదు అన్నోళ్ళు తెలంగాణోడి లెక్కనే పాలించాలరా పాలిస్తే అనేటట్టు తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. వీళ్ళకు కరెంటు కష్టాలు వస్తాయి, కరెంటే ఉండదు, తెలంగాణ దండెం మీద అదే వైర్ల మీద బట్టలు ఎండేసుకోవచ్చు అన్నోళ్లకు 24 గంటల కరెంటు తీసుకొచ్చి చూపించింది బాపు కేసీఆర్ గారు. అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఒప్పుకుంటాను, ఇదంతా కూడా ఒప్పుకుంటాను. గతం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే పావని గారు, వర్తమానం గురించి మాట్లాడుకోవాలంటే గతాన్ని ఖచ్చితంగా పలకరించాలి కాబట్టి గతం గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమింగ్ టు ద ప్రజెంట్ పాలిటిక్స్. మహాన్యూస్ పైన దాడిని సమర్థిస్తూ మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. మహాన్యూస్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం కాకుండా సైబర్ సెక్యూరిటీకి కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి పార్టీ వెనకుండి మిమ్మల్ని నడిపించిందా, లేకపోతే నిజంగా మీరు హర్ట్ అయ్యారా? నిజంగా నేను హర్ట్ అయి మాత్రమే చేసినాను. మహాన్యూస్ విషయంలో అంటే నాకు ఒక అక్క చెల్లె, మీకొక అక్క చెల్లె ఉండి వాళ్ళ ఫోటోలు పెట్టి రాత్రికి వస్తావా లేకపోతే ఈ బయట పెట్టనా అనేసి మీ ఫోటో పెట్టినా మీరు మీ చెల్లెనో మీ అక్కనో హర్ట్ అవుతుందా కాదా? నో డౌట్. మహాన్యూస్ చేసింది, మహాన్యూస్ థంబ్నెయిల్ టైటిల్స్ ముమ్మాటికి తప్పే. అది జర్నలిజం యొక్క ప్రమాణాలు కావు, నో డౌట్. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. కానీ కూర్చొని మాట్లాడుకుంటే తస్వీర్ అయిపోతుంది కదా, దాడులు చేస్తే ఎట్లా? కూర్చొని దాడులు జరిగినాయని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మేము ఓన్లీ నిరసన తెలిపినాము, అవి దాడులు కాదు. ఇంకా దాడులు బీఆర్ఎస్ పార్టీ దాడి చేస్తే మహాన్యూస్ చిన్న గ్లాస్ బయటికి రాకపోతే మహాన్యూస్ ఆఫీస్ ముందుకు వెళ్ళి గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక 40 మంది కార్యకర్తలు లేకపోతే 40 మంది కేటీఆర్ అభిమానులు అక్కడ పార్క్ చేసినటువంటి కార్ల అద్దాలు పగలగొట్టి, మహాన్యూస్ అద్దాలు పగలగొట్టి, రాడ్లతో వీరంగం సృష్టించి వార్నింగ్లు ఇచ్చి వెళ్ళిపోతే ఇది నిరసన, దాడి కాదు? నిరసననే అండి, చిన్నదే నిరసన అంతే, అది దాడి కాదు. అసలు ఎవడైతే తంబునేల్స్ పెట్టి రాత్రనక పగలనక కేటీఆర్ గారి గురించి కేసీఆర్ గారి గురించి కొంపలో కుంపటి తంబునేల్ దాని పేరు, దానికి ఒక ఇటు పక్కన కేసీఆర్ గారి ఫోటో, ఇంకొక పక్కన కేటీఆర్ గారి కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి. ఏంటవి? అవి ఏం తంబునేల్స్, ఏం ట్యాపింగ్, ఏం కుంపటి? ఎవరి కొంపలో కుంపట్లు రగల్చకుండా ఉంచడానికి, ఎవరిని కాపాడడానికి ఇవన్నీ చేస్తున్నారండి. బనకచెర్ల ఇష్యూ ఏదైతే ఉందో అది డైవర్ట్ కావడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అనేది రాగాన్ని ఎత్తుకున్నారు. బనకచెర్ల ఇష్యూ రాకముందే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ రగులుతోంది. ప్రతి ఒక్కటి 420 హామీలు 6 గ్యారంటీల విషయము డైవర్ట్ కావడానికి, చంద్రబాబు నాయుడిని కాపాడడానికి గురువు గారికి శిష్యుడు ఇస్తున్న బహుమానాలే ఇవన్నీ. రేవంత్ రెడ్డి ఇలానే పోలిక చెప్పినప్పుడు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ గా స్పందించారు. మీకు గుర్తుందో గుర్తులేదు, నేను మళ్ళీ గుర్తు చేస్తాను. చేయండి. నాకు రాజకీయ గురువు ఒప్పుకుంటాను, ఆయన రాజకీయం నేను నేర్చుకున్నాను, కానీ నేను ఆయనకి బానిసని, లేకపోతే నేను ఆయన పెంపుడు కుక్కని, లేకపోతే నేను ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తా అన్న ప్రతి ఒక్కళ్ళని చెప్పుతో కొడతానని చెప్పి అన్నారు. అయినా సరే మీ టీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని పట్టుకుని అలా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఫస్ట్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి
ఏ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని తండ్రి స్థానంలో ఉన్న ఆయనను, తండ్రి అంటే ఆయనకు తండ్రి వయసు ఉన్న ఆయనను ఏ విధంగా మాట్లాడుతున్నాడండి? పేగులు తీసి మెడలేసుకుంటా, లాగుళ్ళల్లో తొండలు జొరగొడతా, అణుబాంబులైతాం, మానవ బాంబులైతాము, చచ్చిపోవాలి, ఇలాంటివి అండి కోరుకునేటి ఒక ముఖ్యమంత్రి? గల్లీ రాజకీయాలు చేస్తున్నాడు ఆయన. అసలు ఎట్లున్నాడు, ఏ పొజిషన్లో ఉన్నాడు మర్చిపోయి చేస్తున్నాడు. ఏం మాటలు అవి? ఆయన ఏదైతే రాగాలు నేర్పిస్తున్నాడో ఆ రాగాలను మేము కూడా మాట్లాడగలుగుతాము. ఆయన ఏవైతే మాట్లాడుతున్నాడో అవి కూడా మేము మాట్లాడగలుగుతామనేసి నిరూపిస్తున్నాము. ప్రజాపాలన అన్నాడు, ప్రజా కంటక పాలనను తీసుకొని వచ్చిండు. ప్రశ్నిస్తా అని అధికారంలోకి వచ్చిండు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నాడు. నిన్నటికి నిన్న శశి గౌడ్ అనే ఒక వ్యక్తిని జర్నలిస్ట్, అసలు ఆయన ఆ పిల్లోడు పోస్ట్ చేసింది రీపోస్ట్ చేసినందుకు జైళ్ళల్లో పెట్టి ఎట్లా చేస్తున్నారంటే అట్లా చేస్తున్నారు. ఒక మనిషిని చంపితే ఎంతమంది పోలీసులు వస్తారో తెలియదు. గంజాయి స్మగ్లింగో లేకపోతే సంఘ విద్రోహ శక్తులు చేస్తే ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తిని తీసుకొస్తారో తెలియదు. కానీ ఆ అబ్బాయిని నిన్న కోర్టుకి ఒక 20 మంది పోలీసులు తీసుకొని వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏమని అడిగినంటే ఆయన మర్డర్ చేసిండ్రా అని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో రీపోస్ట్ పెట్టినందుకే. అదే హక్కు లేదా? అడిగే హక్కు లేదా ప్రజలకు? నీకు ఓట్లేసిన వాళ్ళకు నువ్వేం చేస్తున్నావు అని అడిగే హక్కు లేదా? ఎక్కడన్నా చూసినామా? ఈ భారతదేశంలో సోషల్ మీడియాలో రీపోస్ట్ చేస్తే కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టిన వాళ్ళని ఎవరినన్నా చూసినామా? ఎందుకు ఇంత అభద్రతా భావము? సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు, రైతుల మీద కేసులు, ఎవరు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు. రేవంత్ రెడ్డి పాలన ఇదేనా? కేసుల పాలననా? దేనికోసం? ఆయన దగ్గర సమాధానాలు లేక ఇవన్నీ చేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జస్ట్ లొట్టపీస్ లాంటి కేసు అనేది ఒకటి. ఫార్ములా ఈ కేసు రేస్కి సంబంధించింది అప్పుడు కూడా కేసీఆర్ కూడా దాదాపు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, లొట్టపీస్ కేసు అని చెప్పి. కట్ చేస్తే ఎక్కడో అమెరికా వెళ్ళిపోయినటువంటి ప్రభాకర్ రావుని తీసుకొచ్చారు, రఘునందన్ రావు వెళ్ళారు, లేకపోతే ఇంకా చాలామంది వెళ్ళి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఆఖరికి సర్వే చేసేటువంటి సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ లాంటి వ్యక్తులకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటిది ఓపెన్గా తెలుస్తోంది. వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో, ఈ తరుణంలో టాలీవుడ్ జోలికి బీఆర్ఎస్ నేతలు వెళ్ళలేదు అంటే నమ్మాలంటారా, నమ్మొచ్చంటారా? ఇది కూడా విష ప్రచారమే అంటారా? అది విష ప్రచారమే అంటా నేను. రామన్న వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించడానికి మాత్రమే రేవంత్ రెడ్డి అనేటైనా ఎక్కడికి పోయినా ఆయనను సీఎం అని ఒప్పుకుంటలేరు. ఎక్కడికి పోయినా కేటీఆర్ గారికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే టాలీవుడ్లో కొంతమంది మహిళలతోటి ఈయనకు సంబంధాలు ఉన్నాయి అనేసి అంటగాగుతున్నారు తప్ప అదేమీ లేదు. కొంతమంది విడిపోయినప్పుడు దానికి ప్రధాన కారణము ఈయననే అని చెప్పేసి ఒక మంత్రే వచ్చి చెప్పడం జరిగింది. వాటి మీద ఎవరు రియాక్ట్ అవుతారు, ఎవరు చర్యలు తీసుకుంటారో కూడా తెలవాల్సింది ఉన్నది. ఏమన్నా అంటామే సమంత అంటది, రకుల్ ప్రీతి సింగ్ అంటది, ఇంకొకరు అంటారు. వాళ్ళు కూడా ఆడబిడ్డలే. వాళ్ళు సమాజంలో ఒక పేరు మోసిన ఆడబిడ్డలు. వాళ్ళను కూడా ఈ విధంగా హింసలు చేస్తున్నారంటే వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరలేదా? అంటే ఇప్పుడు మహాన్యూస్ మీద దాడి జరిగింది, ఏదో నిరసన తెలిపితే దాన్ని దాడి అనేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని మాట్లాడిండ్రు కదా. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారా అని చెప్పిండ్రు కదా. ఈ పత్రికలకు ఎవరిచ్చిండ్రండి? సమంత గారి గురించి వెళ్ళి, కేటీఆర్ గారి గురించి వెళ్ళి, రకుల్ ప్రీతి సింగ్ గారి గురించి మాట్లాడమని ఇట్లా మాట్లాడిన వాళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోరా? ఇవన్నీ యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే మహాన్యూస్కు రియాక్షన్ వచ్చింది, అంతే తప్ప ఏం లేదు. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా తమ్నెయిల్స్, టైటిల్స్ పెట్టారనేటువంటిది మీ అభ్యంతరమా? లేకపోతే సిట్లో అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ విచారణ ముందు ఎవరైతే ఏమేమి స్టేట్మెంట్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు అనేటువంటిది మీ అభ్యంతరమా? ఏంటి అసలు మహాన్యూస్ పై దాడి వెనుక దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా బయటికి వచ్చి మాట్లాడమని చెప్పండి. ఓకే, వాళ్ళకు స్క్రీన్స్ ఉంటాయి కదా, ప్రభాకర్ రావు గారు ఏం మాట్లాడిండ్రు, వాళ్ళకి సిట్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, అవన్నీ తీసి మాట్లాడమని చెప్పండి. పిచ్చి తమ్మునేల్సేసి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా మాట్లాడితే మాత్రం ఈ విధంగానే ఉంటుంది. రేపు రాబోయే రోజులల్లా ఎవరు మాట్లాడినా కూడా ఈ విధంగానే ఉంటుంది. నిరసన గుండగట్ల జగదీశ్వర్ రెడ్డి కామెంట్ ని కూడా మీరు ప్రొలాంగ్ చేస్తున్నట్లుగా ఉంది. మీడియా ఇక్కడ మీడియా ఉండాలి అని కోరుకుంటాము. మీడియా ప్రజల పక్షాన ఉండాలి అని కోరుకుంటున్నాము. ప్రజలకు ఏవైతే ఇబ్బందులు జరుగుతున్నాయో,
ఇప్పుడు వానాకాలం పంటలు వేస్తున్నారు, కెనాలల్లో నీళ్లు లేవు, ఆ పంటలు ఎట్లా వేసుకోవాలి, ఆ మీడియా అడగాలి ఆ విషయాన్ని. రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీడియా మిత్రులు జనాలకు మొత్తం ఇంకా తెలియజేయాలి. మీడియా మిత్రులు పోయి రేవంత్ రెడ్డిని అడగాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. లేనిపోని అబండాలు మీదేసి వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఒక రాజకీయాలకు వచ్చిన తర్వాత అసహ్యం వేస్తుంది. తెలంగాణలో పాలిటిక్స్ గిట్లా లేకుంటుండే, పక్క రాష్ట్రం ఏదైతే పాలిటిక్స్ జరుగుతున్నాయో ఆ పక్క రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను మన తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు అనేసి ఆయననే నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎక్కడికి పోయినా కూడా హైదరాబాద్ మీద ఉన్న ఆయనకున్న అది తగ్గిపోవట్లేదు. ఎట్లనైనా నన్ను కేసీఆర్ గారు కరకట్టకు పంపించిండు, ఆ కేసీఆర్ గారిని, ఆ కేసీఆర్ గారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా భంగం చేయాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాడు. ఎన్ని చేసినా రేవంత్ రెడ్డి ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారికే పేరు వస్తుంది. ఆ పేరును బదనాం చేయాలి. కాళేశ్వరం అన్నారు, అవినీతి అన్నారు, 1,00,000 కోట్లు అన్నారు, నిరూపించలేకపోయిండ్రు. కమిషన్కు పిలిచిండ్రు, వచ్చిండ్రు, అది జరిగిపోయింది. ఈ ఫార్ములా అన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తీస్తున్నారు. రేపు రాబోయే రోజులలో ఇంకేమేం చేస్తారో చూద్దాము. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు తెలంగాణలో వీళ్ళ రాజకీయం నడవది గడవది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఆయన వ్యక్తిగత ప్రతిష్టను భంగం చేయాలి, ప్రజలను ఏ విధంగా అయినా నమ్మించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏది లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కి ఫార్ములా ఈ రేస్ లా ఒకవేళ అరెస్ట్ చేస్తే చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళ మీద తీసుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీసుకోవాలి. రేవంత్ రెడ్డి అనే ఈ ఫార్ములా రేసు నిర్వహించని తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసిన రేవంత్ రెడ్డి మీద తీసుకోవాలి. ఇదేం స్టేట్మెంట్ చాలా అంతే ఉంది. కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ ఫార్ములా రావడానికి కేటీఆర్ గారు ఎంత కృషి చేసిండ్రో తెలుసు. వేరే వేరే రాష్ట్రాలు కూడా మా రాష్ట్రంకి కావాలి, మా దేశానికి కావాలి అని కొట్లాడిండ్రు, అవునా కాదా? కేటీఆర్ గారు ఆయనున్న పలుకుబడితోటి ఈ ఫార్ములా రేస్ని ఇక్కడికి తీసుకొచ్చిండ్రు. కేటీఆర్ గారు హరిత తెలంగాణను చేయబట్టి ఈ ఫార్ములా రేస్ ఇక్కడికి జరగడం జరిగింది. ఇవన్నీ తెలియక ఏదో ఎంట్రీ ఫీజు కట్టిండ్రు 45 కోట్లు. ఫస్ట్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించిండ్రు. 750 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి, జాబ్స్ వచ్చినాయి. వివిధ దేశాల నుంచి వెళ్ళి వీక్షించడానికి మన దగ్గరికి ప్రముఖులు వచ్చిండ్రు. మన బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, మనకు పెట్టుబడులు వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఫార్ములా రేసు నిర్వహిస్తే పెట్టుబడులు వచ్చేటి, మన బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరుగుతుండే. ఆ బ్రాండ్ ఇమేజ్ పెరగకుండా తగ్గించడానికి చేసింది ఎవరు? తెలంగాణ బ్రాండ్ పేరుతోటి తెలంగాణ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ యువనిక పైన పెడుతున్నాము అనేటువంటి ఒక బూచి చూపించి తెలంగాణని అడ్డంగా దోచుకున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ నేతల మీద ఉన్నటువంటి కామెంట్. కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి ఇప్పుడు మొన్న అందగత్తెలను తీసుకొచ్చిండు కదా, ఆ అందగత్తెలను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి మరి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచిండా తగ్గించిండా ఏం చేసిండు? మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఉంది కదా, ఆమెను అడగాలి. రేవంత్ రెడ్డి అనేటోడికి పాలన చేత కాదు, ఏదన్నా ప్రోగ్రామ్ చేసే నాలెడ్జ్ కూడా లేదు. ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఆఫ్ నాలెడ్జ్ మనస్తత్వం. ఇంకొకటి ఏంటంటే మిల్లా మ్యాగీ అనేట ఆమె చెప్పింది, నన్ను మిస్బిహేవ్ చేసిండ్రు, నన్ను ఇట్లా వ్యభిచారిని చూసిండ్రు అనేసి ఒక ప్రముఖ పత్రికకు కూడా ఆమె న్యూస్ చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి ఆయన పాలన వైఫల్యం కదా. చెప్పండి, అసలు ఈ ఫార్ములా రేస్ తోటి పెట్టుబడులు వచ్చినాయి. మరి మొన్న చేసిన పోటీలతోటి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఏమో బహుశా రేపు ఎల్లుండో చెప్తారేమో. రేపు ఎల్లుండో చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాం మీకు. ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమంది వచ్చిండ్రు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఏదొచ్చింది అనేసి చెప్పిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. మహా న్యూస్ తర్వాత చాలా ఛానల్స్ టార్గెట్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, ప్రకటిస్తున్నారు. చాలా ఉన్నాయండి, కొన్ని చెప్పండి. ఇంకున్నాయి చెప్తాం. అంటే మొన్న కొంచెం మహా న్యూస్ దగ్గర నిరసన జరిగిన తర్వాత ఆ తమ్మునేల్స్ ని డిలీట్ చేయడం జరిగింది మహా న్యూస్ వాళ్ళు. తప్పే లేకుంటే మహా న్యూస్ వాళ్ళు ఆ తమ్మునేల్స్ ని డిలీట్ చేయకపోతుండే కొంతమంది దారికి కూడా రావడం జరిగింది. నేను తప్పు చేసి ఉంటే క్షమాపణ అడగటానికి కూడా నేను సిద్ధం, కానీ ఈ స్థాయిలో మీరనేటువంటి నిరసన యావత్ ప్రజానికని చెప్పేటువంటి దాడి చేసినందుకు కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మహా న్యూస్ అధినేత వంశీ పదే చెప్తున్నారు. క్షమాపణ కావాలంటే ఒక 500-600 మహిళలం రావడానికి సిద్ధంగా ఉన్నామండి. క్షమాపణ ఏ విధంగా చెప్పాలో చెప్తాం. ఒకవేళ ఓకే అంటే రావడానికి సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ నుంచి.
కేటీఆర్ కదా రావాల్సింది. రామన్న రారు. రామన్న అలాంటి స్టూడియోకి కానీ అలాంటి మనస్తత్వం ఉన్న మనుషుల మధ్యలో కానీ రామన్న రారు. రామన్న అక్క చెల్లెళ్ళలాగా మేమే ఒక 500 మంది మహిళలం వస్తాం ఇంకొకసారి క్షమాపణ అడిగితే. క్షమాపణ చెప్పడానికి ఇంకొకసారి క్షమాపణ అడిగితే రామన్న వచ్చి క్షమాపణ చెప్పాలి అని అంటే ఒక 500-600 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు, బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్న మహిళల దగ్గర నుంచి వచ్చి చెప్తాము ఆయనకు ఏ విధంగా క్షమాపణ చెప్పాలో చెప్తాం. ఇది బెదిరింపు కాదు, చెప్తామని చెప్తున్నా కదా. బెదిరింపు అసలు బెదిరింపుకి ఇట్లుండదు మాది. టీడీపీ నేత, మహిళా నేత జ్యోత్స్న ఇదే మాట అన్నారు, మీరు ఇలాగే మాట్లాడితే. మీరు ఇన్ ది సెన్స్ మీరు మాత్రమే కదా, మిగతా వాళ్ళందరూ కూడా ఏం తెలంగాణ మీ అయ్య జాగిరా అని చెప్పి. అయ్యో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కటి అయ్య జాగిరి తెలంగాణ. ఎక్కడో ఉండి వస్తున్న స్క్రిప్ట్ ను ఇక్కడ చదువుతుంది కదా జ్యోత్స్న అనేటామె. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎక్కడున్నది, ఎవరి మోచేతి నీళ్లు తాక్కుంటున్నదో ఒకసారి మీరు తెలుసుకోండి. ఇదే రేవంత్ రెడ్డి అనేటైనే తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టింది నిజమా కాదా? మీరు చెప్పండి, మీరు ఉద్యమకారులు కదా, నిజమా కాదా? ఒక తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ అంటే సోయిలేనోడు, పాలిస్తే తెలంగాణ ఏ విధంగా అస్తావ్యస్తమవుతుందో అదే జరుగుతుంది తెలంగాణలో. 10 ఏళ్లల్లా నీళ్లున్నాయి, ఇప్పుడు ఈ 18 నెలలల్లా నీళ్ళు ఎట్లా మాయమైనాయి? మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగితే అవి కొట్టుకపోయినాయి, కూలిపోయినాయి, వంగిపోయినాయి, కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాదు అని చిల్లర వ్యాఖ్యలు చేసిర్రు. మరి 20 నెలలల్లా 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు. ఎక్కడన్నా ప్రాజెక్టు కట్టిండా, గుడి కట్టిండా, బడి కట్టిండా, హాస్పిటల్ కట్టిండా? ఏం కట్టిండు? ఉన్న హాస్పిటళ్లను 30 ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీల సరిగ్గా ఎక్విప్మెంట్స్ లేక అవి కూడా పోయే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అనేటైనే. ఏం చేసిండు తెలంగాణ రాష్ట్రంలో? జ్యోత్స్న మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అని అంటే ఇవన్నిటి వెనకాల ఉండి చంద్రబాబు నాయుడు అనేటాయనే మాట్లాడిస్తున్నాడు తప్ప ఇంకోటి ఏది లేదు. ఇంకొకటి జ్యోత్స్న గారు, మీకు అప్పుడు మహానాడు మొన్ననే ఏదో జరిగింది కదా, ఒకటి సభ జరిగినప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ కావాలి, మీరు రావాలి, మేము స్వాగతిస్తాం అని మాట్లాడిన ఆమె తెలంగాణనే వ్యతిరేకించిన వాళ్ళను, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేస్తుంటే ఉద్యమకారుల కాళ్ళల్లో కట్టెలు పెట్టిన వాళ్ళను ఈమె ఎట్లా స్వాగతిస్తుందండి? దేనికోసం ఇవన్నీ సంకేతాలు? అంటే తెలంగాణ మళ్ళీ ఆంధ్ర కలవాలి అంటే తెలంగాణోడి మీద ఆంధ్ర వాళ్ళు పెత్తనం చేయాలి, ఇదా జరిగేది? తెలంగాణలో మళ్ళీ టీడీపీ పునరుజ్జీవం పోసుకోకూడదు, మళ్ళీ చంద్రబాబు నాయుడు రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు అనేటువంటి దాంట్లో భాగంగానే మహా న్యూస్ ఛానల్ పైన దాడి జరిగింది అనుకోవచ్చా? రాదు అని అయితే మేము అనుకుంటున్నాము, వస్తే కూడా స్వాగతిస్తాము, రన్మని చెప్పండి. ప్రజలు ఎలా ఉంటుంది మీ స్వాగతం? ఎలా రెడ్ కార్పెట్ వేస్తారా, లేకపోతే పులహారాలు వేస్తారా, లేకపోతే మహా న్యూస్ దగ్గర నిరసన చేస్తారా? కేసీఆర్ గారి గురించి చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు, ఏ విధమైన స్వాగతాలు ఉంటాయో కూడా తెలుసు చంద్రబాబు నాయుడికి. ఓకే, 10 ఏళ్ళు అవుతుంది తెలంగాణ వచ్చి, ఇప్పటి వరకు తెలంగాణ గురించి మాట్లాడుకోలేదు. తెలంగాణ వాదం సజీవంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాట్లాడుకున్నంతగా మాట్లాడుకోవట్లేదు. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయటానికే బీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని బలంగా తీసుకొస్తోంది, ఇప్పుడే ప్రాంతీయవాదం గురించి మాట్లాడుకుంటోంది. అంటే ఒక తెలంగాణ బిడ్డగా మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. అందుకే తెలంగాణ వాదం సజీవంగా ఉండడానికి కారణం బాపు కేసీఆర్ గారు. తెలంగాణకు ఎక్కడ 10 ఏళ్లల్లా తెలంగాణకు ఎక్కడ తెలంగాణను ఎక్కడ కూడా అగౌరవపరిచే మాటలు మాట్లాడినా కూడా ఆయన ఎక్కడా సహించలేదు. ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగానే ట్రీట్ చేసిండ్రు, వాళ్ళని ఆ విధంగానే తట్టా బుట్టా సదురుకొని పారిపోయే విధంగా చేసిండ్రు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు, కేసీఆర్ గారి చేతిలో తెలంగాణ ఉన్నన్ని రోజులు బంగారు తెలంగాణలో ఉండే. కేసీఆర్ గారి నుంచి వెళ్ళి తెలంగాణ ఎప్పుడైతే పోయిందో ఇప్పుడు విధ్వంసకర తెలంగాణగా మారింది. అది నిజం, అది వాస్తవం. ఇందాక చెప్పుకున్నట్లుగా పవన్ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ టీఆర్ఎస్ పాత్ర కీలకం, కానీ తెలంగాణ మొత్తం కేసీఆర్ గుత్త సొత్తు కాదు. కేసీఆర్కి అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్లు కాదు. ఎందుకని మీరు మొత్తం అంతా కూడా తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ మాత్రమే, కేటీఆర్ మాత్రమే, కవిత మాత్రమే, తెలంగాణ మీద గుత్త సొత్తు, పవర్ ఆఫ్ అటార్నీ మొత్తం అంతా కూడా బీఆర్ఎస్కే, మీ పార్టీ నేతలకే ఉన్నట్టు ఎందుకు మాట్లాడతారు? మిగతా వాళ్ళన్నా కూడా ఉన్నారు కదా. తెలంగాణ మీద సోయున్న నాయకుడికే తెలంగాణ మీద గుత్త సొత్తు ఉంటుంది. ఆ సొత్తున్న నాయకుడే కేసీఆర్ గారు. తెలంగాణ గుండెల్లో, తెలంగాణ ఆయన గుండెల్లో ఉంటుంది, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉంటారు. అది ఎవ్వరు కూడా చెరిపేయలేని
తుడిపేయలేను, అక్షర సత్యము అదే జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ కూడా హైడ్రా తోటి ఇండ్ల నుంచి వెళ్ళి బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళెవరు ఎక్కడికి వస్తున్నారు? బీఆర్ఎస్ భవన్కి వస్తున్నారు. గతిలేకి వస్తారు, ప్రతిపక్షం లేకొస్తారు. లగచెర్ల దగ్గర జరిగిన సంఘటనకు బీఆర్ఎస్ భవన్కే వస్తున్నారు. ప్రతి దగ్గర రైతులకు రైతు బంధు రాకపోయినా, రైతు భరోసా రాకపోయినా, రైతు బీమా ఇవ్వకపోయినా, కళ్యాణ లక్ష్మిలో ఏది రాకపోయినా మహిళలు కూడా బీఆర్ఎస్ భవన్కే వస్తున్నారు. వాళ్ళ బాగోగులు చెప్పుకుంటున్నారు, వెళ్తున్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రజలు కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అనుకుంటున్నారు. 14 ఏండ్లు అడవులకు వేయిండు ఆ రాముడు తండ్రి మాట విని. ఈ రాముడు, ఈ కలియుగ రాముడు చంద్రశేఖరుడు 14 ఏండ్లు వనవాసం చేసి పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చిండు. ఎట్లా కాదంటారండి? ఆయన లేకపోతే తెలంగాణ ఎక్కడిది? ఆయన లేకపోతే తెలంగాణ ప్రజలకు పోరాటం ఎక్కడిది? పోరాటాన్ని నేర్పించింది బాపు కేసీఆర్ గారు. కాసేపు మీరు చెప్పిన మాటే ఒప్పుకుంటాను. ఆయనే కలియుగ రాముడైతే ఆయనే తెలంగాణ ఆత్మని ఆయన ఒంట్లో మొత్తం అంతా పెట్టుకుని తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకునేది నిజమైతే, కాపాడుకున్నది నిజమైతే ఎందుకు మొన్న ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డారు? లోక్సభ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో 0. ఎక్కడున్నారు మీరు? రాముడి గుడి కట్టిన రామదాస్కే నిందలు తప్పలేదు. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. ఆ రామదాసుకు ఎన్నాంటి నిందలు వచ్చినాయి, తర్వాత ఏ విధంగా ప్రూవ్ అయినాయి అనేది మీకు అందరికీ తెలుసు. బొక్కబోర్ల వడ్డరు అని అంటున్నారు కదా, 1.8% ఓట్లతోటి మాత్రమే మేము బొక్కబోర్ల వడ్డము. మొత్తం మమ్మల్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకించి కాదు, ఎక్కడో ఒక దగ్గర అక్కడున్న క్యాండిడేట్ నచ్చక మాత్రమే ఓట్లు వేయకపోవడం వల్ల ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా పైన కేసీఆరే సీఎం అవుతాడు. ఎక్కడ అడిగినా మా ఓడు ఓడిపోతాడు కానీ సీఎం కేసీఆరే అవుతాడు. అట్లెట్లా సాధ్యం రా అని అడిగినా కూడా, చెప్పినా కూడా వాళ్ళు అసలు లేదు మాకు సీఎం కేసీఆర్ కావాలి కానీ మా ఓడు ఓడిపోతాడు. ఇది జరిగిన విషయం. అది కొంతమంది అంటే చాలా సందర్భాలు అంటే ఒక 4-5 సార్లు ఓడిపోయిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల కొన్ని సానుభూతి ఓట్లు రావడం వల్ల వాళ్ళు గెలిచిండ్రు తప్ప ఇంకొకటి లేదు. మేము భారీ బ్రహ్మాండమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నాము. 10 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర నుంచి వెళ్ళి పోయినరు కూడా. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మేము ఎందుకు కాంగ్రెస్లకు పోయినాం అనేసి తలలు పట్టుకున్న పరిస్థితి. అక్కడ ఎక్కడికి పోయినా వాళ్ళ కాన్స్టిట్యున్సీలల్లో వాళ్ళని తూ అని ఉమ్ముతున్నారు. ఇంకొకటి ఆ 10 మంది ఎమ్మెల్యేలు పోయింది కూడా రేపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే పోయినరు తప్ప ఇంకొకటి లేదు. కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ సచ్చే ప్రేమ కాదు, ఇంకొకటి ఎవడన్నా వస్తే సంపే ప్రేమ. అది ముందే చెప్తున్నా మీకు. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసిన, ఆయన వ్యక్తిత్వానికి ఏ మాయ మచ్చ రుద్దాలని చూసినా కూడా ఎవరు తట్టుకునే పొజిషన్లో మాత్రము లేరు. ఇన్ని రోజులు 18 నెలలు చాలా ఓపిక పట్టినము. తెలంగాణ ఆగమైపోతున్నా కూడా, ఎందుకంటే నిజమేంది అబద్ధమేంది అనేది తెలంగాణ ప్రజలు మెల్లిమెల్లిగా తెలుసుకుంటున్నారు. ఏంది అనేది ఊరికే వదిలేసినాము. కానీ వాడొకడు వీడొకడు వచ్చి తెలంగాణ తెచ్చిన, తెలంగాణను కాపాడిన, తెలంగాణ అస్తిత్వాన్ని అవహేళన చేస్తుంటే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. కేసీఆర్ గారి మీద అవహేళన చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. మా బీఆర్ఎస్ పార్టీని అవహేళన చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. పిచ్చి పిచ్చి తంబునెయిల్స్ పెడతాము, వార్తలు రాస్తాము, వార్తలు సృష్టిస్తాము, ప్రజలకు అందజేస్తాము అంటే కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది మీడియాపై దాడిగానే చూడాల్సి ఉంటుంది. అసలే దాడి కాదు. పత్రికా స్వేచ్ఛని మీరు మీడియాపై దాడి, పత్రికా స్వేచ్ఛ అంటున్నారు కదా. డక్కన్ క్రానికల్ ఏం జరిగిందండి? అక్కడికి పోయి పెట్రోల్ పోసి తగలబెట్టిండ్రు పవన్ కళ్యాణ్ గారు. తెలుసా మీకు? మీకు తెలుసు కదా. సాక్షి పేపర్ల మీద, సాక్షి జిల్లాకున్న ఆఫీసుల మీద రోజుకొక దాడి జరుగుతుంది. అది పత్రికా స్వేచ్ఛ కాదా? అది కూడా పత్రికనే కదా, దాన్ని స్వేచ్ఛ అనరా? మరి పరిధి ఎవరు దాటినా కూడా తప్పే. లైన్ మేము పరిధి దాటలేదు. కేసీఆర్ మేము కేసీఆర్ గారి సైనికులము, ఇంకా పరిధి దాటలేదు. పరిధి దాటితే పర్యావసానాలు వేరేలాగుంటాయి. మేము మొన్న నిరసననే తెలిపినము, దాడి జరపలేదు. దాడులు వేరేలాగా ఉంటాయి. 600, 700, 1000 మంది మహిళలు వస్తారు. మీకు క్షమాపణలు కావాలంటే కూడా మహిళలు వచ్చి మహా న్యూస్ ఛానల్ ఎవరైతే ఉన్నాడో వంశీయ ఆయనకు క్షమాపణలు చెప్తాము. ఏ విధంగా క్షమాపణలు చెప్పాలో కూడా మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం బతుకమ్మ. ఆ బతుకమ్మ తీసుకుపోయి ఎవరిని అక్కడ గౌరమ్మ లెక్క కూసుండబెట్టి క్షమాపణలు చెప్తాం.
జర్నలిస్టులైనా లేకపోతే పొలిటీషియన్స్ అయినా ఇంకెవరైనా కూడా పరిధి దాటడం తప్పు. రాజకీయ నేతలైనా కూడా లైన్ క్రాస్ చేయటం కూడా తప్పు. నేను ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాను పావని గారు. కానీ భయపెట్టి దాడులు చేసి మీరు అనుకునేటువంటి గ్రాండ్ నిరసనలు చేసి మార్పు తీసుకొస్తాం అనుకోవటం అవివేకం అనుకోవాలా లేకపోతే అతి తెలివి అనుకోవాలా? అయ్యో రామా, మేము భయపెడితే భయపడే ఉంటే కేటీఆర్ గారిని క్షమాపణ ఎట్లా అడుగుతాడండి? భయపెట్టలే, ఇంకా ఓన్లీ నిరసన తెలిపినాం అంతే. భయపెడితే వేరేలా ఉంటుంది కథ. కేసీఆర్ గారి మరో రూపం మీరు చూడలేదు, కేసీఆర్ గారి సైనికుల మరో రూపం మీరు ఇంకా చూడలేదు, చూస్తారు రాబోయే రోజులల్లో చాలా చూస్తారు ఇంకా. రైట్ పావని గారు, కేసీఆర్ని ఇంత ప్రేమిస్తున్నారు, కేటీఆర్ని ఇంత అభిమానిస్తున్నారు, కవిత గారిని ఇంత గుండెల్లో పెట్టుకున్నారు, బీఆర్ఎస్ అంటే మీరు ప్రాణం తీసుకుంటున్నారు. మీరు మాత్రమే కాకుండా కోట్లాది మంది సైనికులు. హానెస్ట్గా చెప్పండి, ఆన్ రికార్డ్ అడుగుతున్నాను, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఎవరికైతే వార్నింగ్లు ఇచ్చారో, మీరు ఎవరికైతే బెదిరింపులు ఇచ్చారో, రేపు అధికారంలోకి వచ్చాక మీ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ, మీ బీఆర్ఎస్ నేతలు వాళ్లతో కలిసిపోరని, వాళ్ళకి మధ్య డీల్స్ కుదరవని గ్యారంటీ ఏంటి? ఒకవేళ అలా కుదిరితే నాతో కూర్చుంటారా? ఎందుకు కూర్చోమండి, తప్పకుండా కూర్చుంటాము. ఇన్ని రోజులు 10 ఏళ్ల కేసీఆర్ గారు వేరు, ఈ 10 ఏళ్ల నుంచి వచ్చిన కేసీఆర్ గారు కేటీఆర్ గారు వేరు. కేసీఆర్ గారి మీద నమ్మకం లేకనే జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, కేసీఆర్ క్షమిస్తారేమో కానీ మేము క్షమించము అని. మా అధినాయకుడికి శత్రువుని కూడా క్షమించే గుణం ఉన్నదండి, మా రాముడికి ఆ గుణం లేదు. రేపు రాబోయే కాలం యువతది ఉంటుంది, రేపు రాబోయేదంతా ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉంటారు. ఒకవేళ క్షమించి వాళ్ళతోటి డీలింగ్స్ జరిగినా మీతో పాటు వచ్చి నేను కూర్చుంటాను. అలాంటి ఎవ్వి జరిగాయి, ఎవరిని క్షమించే లేదు ఇక నుంచి వెళ్ళి. రైట్, మహా న్యూస్ మీద సైబర్ కంప్లైంట్ ఇచ్చారు. అవును, అది ఇక్కడితో ఆగిపోతుందా లేకపోతే మీ నేతలని మహిళల్ని కించపరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా న్యాయ పోరాటం కానీ ఇలాంటి దాడులు మాత్రమే చేస్తారా? ఒక మహా న్యూస్ మీదనే కాదు, చాలా ఛానల్స్ల మీద కూడా నేను సైబర్ క్రైమ్లో నోటీస్ అంటే ఇవ్వడం జరిగింది. మేము అక్కడికి వెళ్తే సైబర్ సిసిఎస్కి వెళ్ళినాము, వెళ్తే మా నోటీస్ తీసుకోవడానికి, మా కేసు తీసుకోవడానికి కూడా వాళ్ళు ఆలోచించి కూర్చుండబెట్టుకొని ఒక 10-15 మంది మహిళలము పోతే 2 లోపలికి రావాలి, 3 లోపలికి రావాలని చెప్పి, ఈ కేసు ఇక్కడ కాదు ఫైల్ చేయాల్సింది ఇంకొక పోలీస్ స్టేషన్లో, ఇంకొక పిఎస్లా, మీది కరీంనగర్ అయితే కరీంనగర్లో చేసుకోండి, మీది ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్లో చేసుకోండి, ఇక్కడ వద్దు అని తీసుకోను అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మా లాయర్ గారితో మాట్లాడించి ఇవ్వడం కూడా జరిగింది. పోలీసులు కనుక మహా న్యూస్ మీద చర్యలు తీసుకునేది ఉంటే మేము నిరసనకు కూడా పోకపోయే వాళ్ళము, కానీ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి మేము మా నిరసన తెలపడం జరిగింది. రేపు ఇంకా కొన్ని ఛానళ్ళ మీద కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ దగ్గరికి కూడా మేము నిరసనకు దిగుతాము. రైట్, ఓ ఇంపార్టెంట్ ప్రశ్నతో ముగిద్దాం పావని గారు. బీఆర్ఎస్ భయపెట్టే విధంగా ప్రవర్తిస్తోంది, వార్నింగ్స్ ఇస్తోంది. మహా న్యూస్ పైన చేసినటువంటి దాడితో యావత్ తెలంగాణ సమాజాన్ని వణికిస్తోంది అనేటువంటిది ఒక స్టేట్మెంట్, ఒక వాదన. లేదు, ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పినంత వరకు చెప్పాము కానీ వినలేదు, జస్ట్ ఒక జలక్ ఇచ్చాము, అసలు సినిమా ముందు ఉంది అనేటువంటిది ఇంకొక వాదన. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయాలు ఎలా ఉంటాయి? వార్నింగ్లతో ఉంటారా లేకపోతే ఈ నిరసనలు, మీరు చెప్తున్న నిరసనలు కాస్త మరింత అగ్రెసివ్ దాడులు అవుతాయా? అంటే రాబోయే రోజులల్లో తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రజల కోసమే మా ఇది ఉంటాయండి. తెలంగాణ ప్రజలకు ఏవైతే ఇచ్చిండ్రో హామీలను గుర్తుకు చేసుకుంటూనే మా పార్టీ మీద, మా అధినాయకుల మీద ఎవరన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళకు కూడా అంటే నిరసన తెలియజేస్తాము. ఇంకొకటి, ప్రజాస్వామ్యయుతంగా ఎవరు కూడా ప్రశ్నించవచ్చు, కానీ ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ఒక వ్యక్తికి భంగం కలిగించే విధంగా ఎవరు చేసినా కూడా తట్టుకోము. ఇక ముందు నుంచి బాగానే జరుగుతుంది. అంటే మీరు పౌరుషము, తెలంగాణ పౌరుషం అది దాన్ని మాట్లాడిండ్రు కదా, తెలంగాణ పౌరుషం ఏందో రుచి చూపించడము. రేపు రాబోయే రోజులల్లో ఇంకా ఇంకా కొంచెంగా చూపెట్టబోతున్నాము, చూపెడతాము, చూస్తారు కూడా. రైట్, అంటే మీరు తెలంగాణ వణికిస్తున్నారా అది ఇది అని అంటున్నారు కదా, అసలు సిసలైన తెలంగాణోళ్ళు చేసిండ్రు అనేసి ప్రతి ఒక్కరూ మమ్మల్ని గౌరవిస్తున్నారు. 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో నాకు కాల్స్, నేను కోర్టుకి వెళ్ళిన ఆ కోర్టులో కూడా అందరు లాయర్స్ వచ్చి నా దగ్గర ఓన్లీ మహానీసుని గదే నా గట్లనే నా చేస్తే మనం తెలంగాణలో ఎట్లుండాలి రా బాయ్,
గంతే ఊరుకుంటారా గట్లా నిరసన తెలిపి వేరే లెవెల్ ఉండాలి అని అన్నారు. అంటే ప్రజలు కూడా ఇంకా కావాలి, వాళ్ళకు తగిన గుణపాఠాలు చెప్పాలి. తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడి మీద, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే పనులు ఎవడు చేసినా కూడా కోసి కారం పెడతాం అనేసి చూపెట్టాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. రైట్, భవిష్యత్తు చాలా ఉంది పావని గారు, మనం మాట్లాడుకోవాల్సింది కూడా చాలా ఉంది. రాజకీయాలు ఎప్పుడు ఇలాగే ఉండవు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ పత్రికా స్వేచ్ఛ, అలాగే బీఆర్ఎస్ దాడి, మీరు నిరసన అంటున్నారు, దీనిపైన మాట్లాడుకున్నాము. ముందు చాలా మాట్లాడుకుందాం, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హాట్ సీట్. థ్యాంక్ యూ.